బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కన్వీనర్ కోటగిరి రామగౌడ్ ఆధ్వర్యంలో ధర్పల్లి మండల కేంద్రంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కామారెడ్డి కేంద్రంలో నిర్వహించే బీసీ ఆక్రోశ సభకు భారీ ఎత్తున బీసీ, ఎస్సీ ఎస్టీ జేఏసీ సభ్యులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని అన్నారు. ప్రస్తుతం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని ఇవ్వని దానిపై మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కామారెడ్డి అందు డిక్లరేషన్ ద్వారా కులగణన జరిపి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ను కల్పిస్తామని హామీ ఇచ్చింది. అలాగే అత్యంత వెనుకబడిన కులాల ఉపవర్గీకరణ చేసి రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం 2024 ఫిబ్రవరి కులగణన చేశామని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ జూలై 24 మళ్లీ ఓటర్ లిస్టులుగా ఆధారంగా బీసీలను గుర్తించి ఎన్నికలకు వెళ్లడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు బీసీ సంఘాలని మేలుకొని ఉద్యమించే వారి ఒత్తిడి మేరకు కులగణన చేస్తామని అక్టోబర్ 10న జీవో ఇవ్వడం జరిగింది. తర్వాత డెడికేషన్ కమిషన్ నియమించి ఈ కమిషన్ సిరఫల మేరకు 42% విద్య ఉద్యోగ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేసింది. అయితే ఈ బిల్లులు 9వ షెడ్యూల్గా చేర్పించడానికి కేంద్రానికి పంపిస్తే ఇప్పటికీ కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. కావున పెద్ద ఎత్తున మేలుకొని బీసీలంతా ఒక్కటే రాజ్యాధికారంలోకి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సుమన్ ప్రేమ్, జిల్లా నాయకులు ధర్పల్లి మండల జేఏసీ కన్వీనర్ మైపాల్, చెలిమెల నరసయ్య, గంగాధర్ గౌడ్, బాలయ్య, డాక్టర్ ఆనంద్, సాయి, సుమన్, సురేందర్, గంగాధర్, కిసాన్, ప్రశాంత్, లోలం గంగారెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 15న సత్య ఫంక్షన్ కామారెడ్డిలో బీసీ ఆక్రోశ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి బీసీలు పెద్ద ఎత్తున, మరి బీసీలు ఎస్సీలు ఎస్టీలు పెద్ద ఎత్తున వచ్చి దాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, మరి అక్కడనే పెట్టడానికి గల కారణం ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారు అక్కడనే 42% రిజర్వేషన్ ప్రకటించాడు కాబట్టి అక్కడనే మనము మొదటి సభగా అక్కడనే పెట్టడం జరిగింది. మరి డాక్టర్ విశాల మహారాజ్ గారు ఆధ్వర్యంలో జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు, మరి బాలరాజు గౌడ్ గారు, ఈ నలుగురు ఆధ్వర్యంలో అక్కడ పెట్టడం జరిగింది. ఈ సభను విజయవంతం చేయాలి. మరి అక్కడ ఎందుకు పెట్టడం జరిగిందంటే కామారెడ్డిలో అక్కడనే వాళ్ళు ప్రకటించారు కాబట్టి గతంలో చూస్తుంటే ఈ కేసీఆర్ గారు ఒక దళితునికి ముఖ్యమంత్రి ఇస్తాము, 3 ఎకరాల భూమి ఇస్తాము, విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తాము, ఇంటికో ఉద్యోగం ఇస్తాము, ఇట్లాంటి ప్రకటనలు చేసి గద్దెనెక్కినటువంటి కేసీఆర్ గారు మరి ఈ రోజు కూడా పోయినసారి 10 ఏళ్ళు వాళ్ళు అనుభవించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా 6 పథకాలు అని చెప్పి దాంట్లో భాగంగానే 42% బీసీలకు రిజర్వేషన్ అని ప్రకటించడం జరిగింది. వాళ్ళు గద్దెనెక్కడానికి బీసీలను ఎస్సీలను బలి చేస్తూ ఎంతసేపు అయినా బలి చేస్తున్నటువంటి ఈ అగ్రకులాలు వీళ్ళ ఓట్లు దన్నుకోవడానికి ఇవన్నీ ప్రకటిస్తూ ఏవి కూడా అమలు చేయకుండా వదిలేస్తున్నారు. ఈ నెల 15న కామారెడ్డిలో జరిగేటువంటి బీసీ గర్జన ఆక్రోశ సభను విజయవంతం చేయడానికి మరి మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లా వ్యాప్తంగా అందరినీ సమాయత్తం చేసే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీకి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా దర్పల్లి మండల జేఏసీ కూడా ఏర్పడగానే మా మిత్రులు కూడా అందరూ, మా మైపాలన్న కానీ వాళ్ళందరూ మరి 15న జరిగే సమావేశంను మొదటి ప్రాధాన్యతనిచ్చి ముందుకు సాగాలనే నిర్ణయాన్ని కూడా ప్రకటించినాం మేము ఆల్రెడీ. ఆ రోజు మన పెద్దలు తెలంగాణ రాష్ట్ర స్థాయి జేఏసీ పెద్దలు ఎవరైతే ఉన్నారో మన జస్టిస్ గారు ఎవరైతే చెప్పిరో వాళ్ళ ప్రకారమే ఈ నెల 3న మేము
తహసీల్దార్ గారి ఆఫీస్లో కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 15వ తారీఖు నాడు జరిగేటువంటి సభను విజయవంతం చేయడానికి దర్పల్లి మండలం నుంచి మరి పెద్ద ఎత్తున బలహీన వర్గాల యువకులను మరి అందుకు సంబంధించినటువంటి పెద్దలందరినీ, అన్ని కులాలు అన్ని వర్గాల వారిని తీసుకుపోవడానికి దర్పల్లి జేఏసీ తరఫున నేను కో కన్వీనర్గా మరి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మా జేఏసీ సభ్యులందరం నిర్ణయించుకున్నాం. 40 గ్రామాల నుంచి కూడా కామారెడ్డి సభను విజయవంతం చేయడానికి మా వంతు కృషి కూడా చేస్తాం.